శ్రీకాంత్, అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? మీ జిల్లాలో వర్షాల పరిస్థితి ఏంటి? కురుస్తున్న వర్షం నేపథ్యంలో వరంగల్ జిల్లా మొత్తం ఉత్తరాకుతలం అవుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా దాదాపు ఇక్కడ వరంగల్, అదేవిధంగా హన్మకొండ, మైబాదు, ములుగు ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా వర్షాపాతం అయితే నమోదు చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ వాగులు, వంకలు, చెరువులు అయితే పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు వరంగల్ నగరం పరిధిలో చూసుకుంటే మాత్రం ఇక్కడ పలు కాలనీలు మాత్రం మొత్తం జల దిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వరంగల్, అదేవిధంగా హన్మకొండ, కాజీపేట ఈ ట్రై సిటీస్ కి సంబంధించినటువంటి 3 ట్రై సిటీస్ లో మాత్రం 40కి పైగా కూడా కాలనీలు అయితే జల దిగ్బంధంలో మునిగిపోయాయని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎన్టీఆర్ నగర్, అదేవిధంగా సాకరాజ్ కుంట, వివేకానంద నగర్, సమ్మయ్య నగర్, మైసమ్మ నగర్ తో పాటు ఎస్ఆర్ నగర్, మిగతా సంబంధించిన శివనగర్ ఈ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా వరద ముంపు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇటీవల కురిసినటువంటి వర్షం నేపథ్యం, అదేవిధంగా నిన్న కురిసినటువంటి వర్షం నేపథ్యంలో వరంగల్ ప్రాంతంలో మాత్రం 122 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు మొత్తం పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా వరంగల్ నగర పరిధిలో ఉన్నటువంటి నాలాలు కుచించుకుపోవడం, అదేవిధంగా నాలాల నుంచి వెళ్ళేటువంటి వాటర్ ఫ్లోయింగ్ పోకపోవడంతో ఉన్నటువంటి బ్యాక్ వాటర్ రావడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేయడంతో పాటు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అధికారులు కూడా ఏరియాలో కూడా వీళ్ళైతే పరిశీలిస్తున్నారు. ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో కూడా వీరు సందర్శిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించినటువంటి పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్, అదేవిధంగా త్రాగునీటితో పాటు అక్కడ సంబంధించినటువంటి భోజన వసతి కూడా వారికైతే ఏర్పాటు చేసి వరద తగ్గే వరకు కూడా అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉండాలంటూ కూడా వారికైతే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి కలెక్టర్, ఇక్కడ వరంగల్ కలెక్టర్ సత్యశారదతో పాటు మిగతా సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ ఉన్నటువంటి షాహద్ బాజ్పేయి కూడా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మేయర్ కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఆయా సంబంధించినటువంటి ముంపుకు ప్రధాన కారణమైనటువంటి నాలాలు కూడా వెంటనే క్లియర్ చేయాలంటూ కూడా సిబ్బందికి అయితే తెలపడం జరిగింది. ఈ క్రమంలో వారికి సంబంధించిన మరమ్మతులు కూడా ఒకవైపు చేస్తున్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా తమ గోడునైతే వెళ్లబోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అకస్మాత్తుగా వరద నీరు రావడంతో కూడా వారు ఉన్నటువంటి కట్టుబట్టలతో కూడా బయటకు రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించిన వంట సామాగ్రి, అదే విధంగా మిగతా సంబంధించిన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా అన్ని చెల్లా చెదురుగా పడిపోవడం, కొన్ని వస్తువులు అయితే కూడా వరద నీటిలో కొట్టుకపోవడంతో కూడా వారి యొక్క కన్నీరు మున్నీరుగా ఒకవైపు విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా సంబంధించిన వారంతా కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూడా అక్కడ వరద ప్రాంతం నుంచి కూడా బయటకు వచ్చి పునర్వాస కేంద్రాల్లో కూడా వసతి పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రానున్నటువంటి మరో 36 గంటలతో పాటు 72 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ప్రధానంగా వరంగల్, హన్మకొండ, ఇటు జనగామతో పాటు ఇటు ములుగు, మైబాద్ ప్రాంతాలు మాత్రం రెడ్ జోన్ లో ఉన్నాయి. కాబట్టి మరింత వర్షాలు పడే అవకాశం ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే మాత్రం మరోసారి వరంగల్ నగరం మాత్రం చిగురుటాకుల వణికిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో మరోసారి ఈ యొక్క వర్షాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి అధికారులు కూడా వారికి సూచనలు చేస్తున్నారు. తమ ఉన్నటువంటి ముంపుకు గురైనటువంటి ప్రాంతాల వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, అదేవిధంగా వారికి సంబంధించిన అన్ని వసతులు కూడా మేము కల్పిస్తామంటూ ఒకవైపు అధికారులు చెప్తున్నారు. మరోవైపు వీరు మాత్రం తమ ప్రాణాలను దక్కించుకునేందుకైతే కూడా బయటకు వస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మిగతా సంబంధించినటువంటి ఏతో ఉందో కూడా కొన్ని ప్రాంతాలు చూసుకుంటే మాత్రం మైబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం, అదేవిధంగా కొత్తగూడ, గూడూరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కురుస్తున్న వర్షం నేపథ్యంలో ఇటు ఆకేరు, మున్నేరు వాగులతో పాటు అక్కడ ఉన్నటువంటి రోడ్లపై కూడా జలాశయాలను తలపిస్తున్నాయి. ఒకవైపు రవాణా మొత్తం స్తంభించిపోయింది. దాదాపు అక్కడ ఉన్నటువంటి బయ్యారం పెద్ద చెరువు కూడా అలుగుపోయడంతో పాటు ఇక్కడ గూడూరు ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు కూడా అలుగుపోస్తున్నాయి. అదేవిధంగా ములుగు జిల్లా పరిధిలో చూసుకున్నటువంటి ఏటూరు నాగరం, అదేవిధంగా వాజేడు, వెంకటాపూర్ తో పాటు మిగతా సంబంధించినటువంటి ఏరియాలో మాత్రం భారీగా వర్షపు నీరు వస్తున్నటువంటి క్రమం. అదేవిధంగా ములుగు జిల్లా ప్రాంతంలో మాత్రం ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఏతుందో కూడా ఇటు మైబాద్ జిల్లా, అదేవిధంగా ఇక్కడ తొరూరు ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు అయితే పొంగి పొరలతో కూడా ఇక్కడ ఖమ్మం నుంచి వరంగల్ వెళ్లేటువంటి హైవేలు కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు
అన్ని మరమ్మతులు చేస్తున్నా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం జల దిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ ప్రాంతంలో మాత్రం ప్రస్తుతానికి మాత్రం మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మరికొన్ని ఏతుందో కూడా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సిబ్బంది కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు. వారికి సంబంధించిన